పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందన్న ఒకే ఒక్క ప్రకటన ప్రపంచ మార్కెట్లకు కొత్త ఊపిరి పోసింది. ఒక్కరోజే ఇన్వెస్టర్లకు 10 లక్షల కోట్ల లాభాలు వచ్చాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో పాటు భారతీయ రూపాయి విలువ బలపడింది. దలాల్ స్ట్రీట్లో లాభాల సునామీ కనిపించింది. నిఫ్టీ సెన్సెస్లో ర్యాలీ జోష్తో ఇండియన్ స్టాక్ మార్కెట్ పండుగ చేసుకుంది. దీంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజే 10 లక్షల కోట్ల లాభాలొచ్చి పడ్డాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 5% క్షీణించాయి. అమెరికా ఇరాన్ మధ్య వచ్చే వారమే శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ మార్కెట్కు బూస్ట్ ఇచ్చాయి. సెన్సెక్స్ 1695 పాయింట్లు, నిఫ్టీ 461 పాయింట్లు పెరిగాయి. ఒక్క ఐటీ సెక్టార్ తప్ప మిగతా అన్ని రంగాలు భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. మిడిల్ ఈస్ట్లో యుద్ధమేఘాలు తొలగిపోతున్నాయన్న ఒకే ఒక్క సానుకూల వార్త ప్రపంచ మార్కెట్లకు కొత్త ఊపిరి పోసింది. మొన్నటి వరకు ద్రవ్యోల్బణం, చమురు ధరల సెగతో సతమతమైన దలాల్ స్ట్రీట్ నిన్న ఏకపక్షంగా లాభాల వైపు పరుగుతీసింది. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 5% క్షీణించింది. బ్యారెల్ ధర $90 దిగువకు పడిపోవడంతో భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి పెద్ద ఊరట లభించినట్లయింది. ఇదే ఉత్సాహంలో ఇన్వెస్టర్లు ఐటీ రంగాన్ని వదిలేసి మిగతా అన్ని రంగాల షేర్లపై కొనుగోళ్ల వర్షం కురిపించారు. సెక్టార్ల వారీగా చూస్తే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు మార్కెట్ను లీడ్ చేశాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.15% లాభపడగా బ్యాంక్ నిఫ్టీ సుమారు 3% మేర పెరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్ ఏకంగా 8.1% ఎగబాకి టాప్ గెయినర్గా నిలిచింది. బజాజ్ ఫైనాన్స్, ఎల్&టీ, టాటా మోటార్స్ కూడా భారీగా లాభపడ్డాయి. క్రూడ్ ధరలు పడిపోవడంతో ఓఎన్జీసీ షేర్లు నష్టపోగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా 3.2% క్షీణించి టాప్ లూజర్గా నిలిచింది. మరోవైపు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో పాటు భారతీయ రూపాయి విలువ బలపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 60 పైసలు బలపడి $95.25కు చేరింది.